దేవుడు అద్భుత కార్యములు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అదే సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు. ఈరోజు ప్రబోధనం ఇవాళ ప్రభు వల్ల దేవుడి యొక్క శరీరము, ఆయన రక్తము, ఆయన శరీరము తిని రక్తము తాగడానికి సిద్ధంగా ఉన్న మనము ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. దేవుడి అంటున్నాడు, నేను నీ హృదయ రహస్యములని ఎరిగిన వాడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నన్నెవరు చూడట్లేదు, నేను ఏమి మాట్లాడుతున్నా ఎవరు వినట్లేదు, నేను ఏ పాపము చేసినా ఎవరు చూడట్లేదు, నేను దేవునికి విరోధమైన పనులు చేస్తున్నప్పటికీ నన్నెవ్వరు గమనించట్లేదు, నన్నెవ్వరు చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నిజంగా సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్న మాట ప్రతి హృదయములో ఫలింప చేయాలి అంటే హృదయాలు తెరవాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడు, నా హృదయ వాంఛలు తీర్చే దేవుడు, నా హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు, నువ్వు నాతో ఉండు అని ప్రతి ఒక్కరు కూడా దేవుడి కోసం హృదయం అనే తలుపు తెరిచి ఉంచాలి. దేవుడు ఈరోజు ప్రతి హృదయాన్ని శుద్ధి చేయబోతా ఉన్నాడు, ప్రతి హృదయాన్ని క్లీన్ చేయబోతా ఉన్నాడు, ప్రతి హృదయంలో ఉన్న కలంకాన్ని తీయబోతున్నాడు. కాబట్టి మనమందరము కూడా సిద్ధంగా ఉండాలి. దేవుడు ఇచ్చే ఆ ప్రతి ఆజ్ఞ, ప్రతి వాక్కుని సాతానులు దొంగిలించకుండా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. కాబట్టి అద్భుత రీతిగా దేవుడు ఈ రోజు నీ హృదయంలోకి రావాలి అంటే, దేవుడు నీ హృదయ వాంఛను తీర్చాలంటే, నీ హృదయాన్ని కదిలించాలంటే, నీలో ఉన్న సమస్త బలహీనతలని తీయాలి అంటే, నీలో ఉన్న సమస్త చెడు కార్యములని కడిగి వేయాలంటే ఈ రోజే నీ హృదయాన్ని తెరువు. హృదయంలో ఉన్నదంతా కూడా ఈరోజు దేవుడు తీయబోతా ఉన్నాడు, క్లెయిమ్ చేయబోతా ఉన్నాడు. కాబట్టి మనకు సిద్ధంగా ఉంటాం, దేవుడి వైపు చూద్దాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్న మాట హృదయ వాంఛలో ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములు తెలుసుకున్న దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అండి. ఈ రోజు దేవుడు ప్రతి హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క హృదయంలో, ఎవరి హృదయంలో ఏముందో పసిగట్టగలిగిన శక్తిమంతుడండి. ఈరోజు దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు, నేరుగా మాట్లాడుతున్నాడు. మీరందరూ సిద్ధంగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూద్దాం, ఆ మాట ఒకసారి చూద్దాం. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము పాతాళమును, పాతాళ కూపమును, అగాధ కూపమును చూసారా? దేవుడికి ఏం కనబడుతుందంట? పాతాళం. మనకెవరికైనా కనబడుతుందా అండి? ఎవరైనా చెప్పగలరా పాతాళములో ఏముందో, అది ఎలాగుందో? చూసిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరి సాధ్యము కాదండి. దేవునికి మాత్రమే సమస్తము సాధ్యం. ఆయనకు పాతాళం కూపములో ఉన్నది ఏంటో కూడా కనబడుతుంది. పాతాళములో
ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ఏముందో, మీరు ఏమి కలెక్ట్ వచ్చారో, మీరు ఏమి ఆలోచన చేస్తున్నారో, మీ హృదయ ఆలోచనలు ఏమున్నాయో, ఈ రోజు ఎవరిని శోధించాలని, ఎవరిని పరిశోధించాలని, ఎవరిని ఆలోచన చేయాలని నువ్వు వచ్చావో, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడున్నాడు ఇక్కడ. నీ హృదయంలో ఏముందో ఎరిగిన దేవుడు. నీ తలంపులు ఏమున్నాయో దేవుడికి తెలుసు. నీ ఆలోచన ఏముందో దేవుడికి తెలుసు. నీ క్రియలు ఏమున్నాయో దేవుడికి తెలుసు. నీ మనసు ఎలాంటిదో దేవుడికి తెలుసు. నీ గుణం ఎలాంటిదో దేవుడికి తెలుసు. ఎవరికి తెలవాలనుకుంటున్నావా? ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ఆయన పాతాళ కూపములో ఏముందో తెలిసిన దేవుడు. అంతరిక్షంలో ఏముందో తెలిసిన దేవుడు. భూమి మీద ఏముందో తెలిసిన దేవుడు. భూమి మీద ఉన్న ప్రతి నరునిలో ఏముందో తెలిసిన దేవుడు. ప్రతి హృదయంలో ఏముందో ఎరిగిన దేవుడు అండి. హృదయ రహస్యములు తెలుసుకోగలిగిన శక్తిమంతుడండి దేవుడు. యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము తెలిసిన దేవుడు, సమస్తాన్ని కలగజేసిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, సమస్తాన్ని 6 దినములలో కలగజేసిన దేవుడికి సమస్తము తెలుసు. సమస్తము తెలుసు. నీవు ప్రియా సహోదరి సహోదరుడా, 9 నెలలు మోసి కని పెంచిన నీ బిడ్డల యొక్క మనసు ఏంటో నీకు తెలుసు. సాధారణ ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుడు తన బిడ్డలు ఏ టైంలో ఏం తింటారో, ఏ టైంలో ఏం అడుగుతారో, వారు ఏ కూర ఇష్టమో, ఏ బట్టలు ఇష్టమో, ఏది ఇష్టపడతారో సమస్తము ఆ యొక్క బిడ్డల గురించి తన తల్లిదండ్రులకు తెలుసు. అయితే నిన్ను నన్ను మనందరినీ సృష్టించిన ఆ సృష్టికర్త నరాలు కలగజేసిన వాడు, మెదడులో ఉన్న ప్రతి నరము కలగజేసిన వాడు, మెదడు కలగజేసిన వాడు, అంతరింద్రియములను కలగజేసిన వాడు, ప్రతి అవయవాలను కలగజేసిన వాడు. నీకు గుండె ఇచ్చింది ఎవరు? నీకు ఊపిరితిత్తులు ఇచ్చింది ఎవరు? నీకు కిడ్నీలు ఇచ్చింది ఎవరు? నీకు నరాలు కలగజేసిన వాడు ఎవరు? జీవము కలిగిన దేవుడని నువ్వు ఎరుగవా? గౌరవించాలనుకుంటున్నావు. ఏ మనుషుని వల్ల వచ్చింది కాదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం దేవుడిచ్చిందండి. దేవుడు ఎలాగిచ్చాడు? ప్రతి ఒక్క అవయవాన్ని తయారు చేసి ఇచ్చాడండి. తయారు చేస్తుంది ఎవడు? జీవము కలిగిన దేవుడు. రక్త ముద్దగా ఉన్న నిన్ను, రక్త ముద్దగా ఉన్న నిన్ను నన్ను కలగజేసిన వాడు, ప్రతి ఒక్క అవయవాన్ని తయారు చేసిన వాడు. కళ్ళు, ముక్కు, నోరు, సమస్త అవయవాలు, కాళ్ళు, చేతులు, ప్రతి ఒక్క గుండె, నరాలు, అవయవాలు, ఎముకలు అన్ని కలగజేసిన వాడండి జీవము కలిగిన దేవుడు. ఏ మనుషుడు కాదు. ఆ మనుష్య దేవునికి తెలియదా? ఒక్కసారి మీకు ఆలోచన చేయండి. ఒక బైకు, కొత్త బైకు, ఒక బైక్ కానీ, ఒక కారు కానీ, ఒక ఏదైనా సరే వాహనం ఒక కంపెనీలో తయారవుతుంది అంటే అతడు దాన్ని ఫిట్టింగ్ చేశాడు అంటే, నెక్స్ట్ అది బండి ఆగిపోయింది అంటే దాంట్లో ఏది ఖరాబ్ అయిందో తయారు చేసిన వాడికి తెలుసా తెలియదా? చెప్పండి. బండి తయారు చేసిన వాడికి బండి ఏ పార్ట్స్ తయారైందో, ఎక్కడ ఖరాబ్ అయిందో, ఎందుకు ఆగిపోయింది, ఎందుకు జంటలు పడుతుంది, అది ఎందుకు సరిగా నడవట్లేదు, అది బాగా డీజిల్ ఎందుకు తాగుతుంది, బాగా పెట్రోల్ ఎందుకు తాగుతుంది, బండి ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు ఎక్కువ స్పీడ్ పోతుంది, ముందు బాగా స్పీడ్ గా పోయింది, ఇప్పుడు ఎందుకు పోవట్లేదు, ఎందుకు జంటలు పడుతుంది, ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు ఇంజన్ లో లీక్ అవుతుంది. సమస్తము ఎరిగిన వాడు మెకానిక్
అయితే ఎందుకు తెలుసా, అతడు ఎప్పుడూ పిగ్గేయడం నేర్చుకున్నాడు. ఎవరైతే అది పిగ్గేస్తున్నాడో, ఎవరైతే ఇప్పుతున్నాడో వారికి తెలుసు ఎన్ని బ్రేక్ లైన్లు ఉంటాయి, ఎన్ని క్లచ్ వైర్లు ఉంటాయి, ఎన్ని గేర్ వైర్లు ఉంటాయి, దాంట్లో ఏ ప్లగ్ ఉంది, ఏ వైర్ ఉంది, ఏ కనెక్షన్ ఉంది, ఏ వైర్ కట్ అవుతే కరెంట్ రాదు, సమస్తము తెలుసు. అయితే నిన్ను నన్ను కలగజేసిన జీవం కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? హృదయ రహస్యాలు ఎరిగినవాడు దేవుడు. హృదయ రహస్యములు ఎరిగినవాడు, హృదయ వాంఛలు ఎరిగినవాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అయితే దేవుడు సమస్తము చూచుతున్నాడు. ఎవరికి అనారోగ్యం వచ్చినా దేవుడు ఎందుకు స్వస్థపరుస్తున్నాడో తెలుసా? ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు కలగజేశాడు కాబట్టి నీకేది ఖరాబ్ అవుతుందో, ఏది లీక్ అవుతుందో, ఎక్కడ నువ్వు నడవలేకపోతున్నావు, నీ నరాలు ఎక్కడ టైట్ అయిపోయాయి, నీ నరాలు ఎక్కడ లూజ్ అయిపోయాయి, నీ ఎముకలు ఎక్కడ లూజ్ అయ్యాయి, సమస్తము తెలుసండి. అయితే నేను ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవునికి సమస్తము తెలుసు. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాం, దేవుని మందిరానికి మనం వస్తున్నాం. మందిరానికి వస్తున్న వారు ఎలాగుండాలట? పవిత్రంగా రావాలి. దేవుని మందిరానికి, దేవుని మందిరంలోకి తాగి రాకూడదు, వ్యభిచారము చేసి రాకూడదు, పాపముతో ఉండకూడదు, పవిత్రంగా ఉండాలి. కళ్ళు, సారా, బీరు, బ్రాండీ, విస్కీ, గమ్ము, జిందు, కోటర్, రాశి, ఉపాన, గెట్టీలు, దేవునికి విరోధమైన ఏది కూడా తాగి మందిరంలోకి రాకూడదు. జెండా, సిగరెట్, బీడి, గుట్కాలు ఇది దేవుని మందిరంలో అడుగు పెట్టకూడదు. అది నీకే నష్టం, నీకే నష్టం. కడుపులో కపటం పెట్టుకొని రాకూడదు, అది నీకే నష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి హృదయంలో ఏముందో, ఎవరి ఆలోచనలు ఎలాగున్నాయో, ఎవరి తలంపులు ఎలాగున్నాయో దేవుడు చూపిస్తున్న దేవుడు అండి. సమస్తము ఎరిగిన దేవుడు. ఆయన పాతాళ రూపంలో ఉన్న అక్కడ ఏముందో కూడా ఎరిగినటువంటి దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, ఈ రోజు ఆయన శరీరము తినబోతున్నాం, ఆయన రక్తము త్రాగబోతున్నాం. అయితే యోగ్యుడిగా ఉండి పాలు పొందాలి, అయోగ్యుడిగా ఉన్న వారికి శ్రమ అన్నాడు. కాబట్టి ఈ రోజు ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగబోతున్న మనము పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక మాట చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే 3వ వచనం చదువుదాం ఒకసారి. 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. హల్లెలూయా. చూసారా? ఏంటంట? దేవుని కన్ను ప్రతి ఒక్కరి మీద ఉన్నాయండి. ఆయన మంచోడిని చూస్తున్నాడట, చెడ్డోడి నన్ను చూడాలి, తనల కిందికి వేయకూడదు. తప్పు చేసిన వాడు తల కిందికి వేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కయ్యంత అంటాడు, నువ్వు తప్పు చేయకపోతే తల ఎత్తుకోవా, నీలో పాపం ఉన్నది కనుకనే నువ్వు తల తీసుకున్నావు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మంచివాణి చెడ్డవాణిని చూస్తూ ఉన్నాయంట దేవుని కళ్ళు. మంచివాణి కూడా చూస్తూ ఉన్నాయి. దేవుని కన్నులు చెడ్డవాణ్ణి చూస్తున్నాయి,
మంచివాణి చూస్తూ ఉన్నాయి. అయితే ప్రతిదీ కూడా లెక్క అవుతుంది. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు, మంచోళ్ళు చూస్తున్నాడు, చెడ్డోళ్ళు చూస్తున్నాడు. అయితే 4వ వచనం, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటీలత ఇంటిన ఎడల చూసారా, కుటీలత అనగా నీ మనసులో కుట్ర ఉన్నదనుకో, దేవుని ఆత్మ రాదు, దేవుని ఆత్మ నీతో పనిచేయదు, నీలో కార్యాలు జరగవు, నువ్వు అనుకుంటేది సాధించలేవు. రోగం తగ్గలేదంటే కుటీలత ఉంటే రోగం ఎట్లా తక్కువవుతుంది? నువ్వు అనుకున్న పని జరగలేదంటే నీలో కుటీలత ఉంటే ఎట్లా జరుగుతుంది? దేవుడు అంటున్నాడు, మంచోని చెడ్డోని నేను నా కన్నులో చూస్తూ ఉన్నాను. అయితే మనలో పాపం ఉంది, మనం ఏదడిగినా దేవుడు ఇయ్యడండి. మనలో స్వార్థం ఉండి ఏదడిగినా దేవుడు ఇయ్యాడు. ఏ కార్యము జరగదు. 74 లక్షల అప్పు పోయిందంటే దేవుని కోసం సమస్తము వదులుకొని ప్రాణముతో సైతం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నా 74 లక్షల అప్పు 50 రోజులు తీర్చేశాడు దేవుడు. హల్లెలూయా. ఒక క్రియ జరగాలంటే త్యాగం కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. ఏ హృదయంలో పాపము లేనివాడై ఉండాలి. అంతేగాని కుట్ర కుతంత్రము, దోషము, పగ, కక్ష, మదము, మాత్సర్యములు కలిగి ఉంటే క్రియలు జరగవు. ఇక్కడ 12వ వచనం, 5వ వచనం, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తృణీకరించును, గద్దింపునకు లోబడువాడు. హల్లెలూయా. దేవుడు వాక్యం ఇక్కడ చెప్తా ఉంది. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే మాట విని ఆ గద్దింపు, దేవుడు నిజంగా నాతో మాట్లాడాలని ఆ తప్పులు ఒప్పుకొని పక్షాత్తపడి దేవుని సన్నిధిలో ఏడ్చి ఒప్పుకుంటాడో వాడు ఏమంటాడు తెలుసు? 6వ వచనం, హల్లెలూయా. ఎప్పుడైతే అలా ఒప్పుకుంటాడో నీతిమంతుడు అవుతాడు, వాని ఇల్లు ధన నిధితో నిండిపోతున్నాడు. హల్లెలూయా. అయితే మనము నీతిమంతులుగా కావాలంటే దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుడి వాక్యం పూర్తిగా కలుగుతున్నప్పుడు, ప్రభువా నన్ను క్షమించు. అవును ప్రభువా, నేను ఈ విషయాల్లో పడిపోయా, అయ్యా ఈ విషయాల్లో నేను తొలగిపోయాను, అయ్యా ఈ ఆలోచన చేయము, నాకు ఈ ఆలోచన కలిగించు, నన్ను క్షమించు ప్రభు అని ఒప్పుకునే మనసు కలిగిన వాడే నీతిమంతుడు. హల్లెలూయా. మంచిది. 8వ వచనం, భక్తిహీనులు అర్పించు పనులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని. ఆమేన్. చూసారా, భక్తిహీనంగా ఉండి దేవుని యొక్క భయము భక్తి లేనోడు ఎన్ని అర్పణలు చేసినా దేవుడు అంగీకరించడంట. కయ్యోనంటేనే కయ్యమాడేవాడు, కయ్యోనంటేనే ఓర్వలేనివాడు, కయ్యోనంటేనే స్వార్థం కలిగిన వాడు, ఎదుటి వ్యక్తి బాగుపడుతుంటే ఓర్వనివాడు. కయ్యోన్ తన సహోదరుడు సొంత తమ్ముని కూడా ఆస్తి కోసం చంపేశాడు. సొంత అన్నదమ్ములని చంపే మనసు కలిగిన వాడు కయ్యోన్, పాపిష్టి, పాపము కలిగిన వాడు. వారి అర్పణ దేవుడు అంగీకరించలే, ఎందుకంటే అతనికి స్వార్థం ఉంది, దేవుని భయము లేదు, దేవుని భక్తి లేదు. వాడు దొంగిలించాడు దేవుని సొమ్మంతా, దొంగిలించి కొద్దిగా తీసుకెళ్ళి దేవుడికి అర్పణ
కానీ దేవుడు వారి అర్పణ అంగీకరించలే. దేవునికి హేయమని కోపం, వ్యతిరేకం. యథార్థంగా ఏబేలు తన సొంతూరు పుట్టిన గొర్రె పిల్లల్ని యథార్థంగా దశమభాగం ఇచ్చాడు. అతని దేవుడు గొప్పగా దీవించాడు, గొప్పగా ఆశీర్వదించాడు. అది చూసి అతడు దీవించబడుతూ ఉంటే చూసి, అతడు ఆశీర్వదించబడుతుంటే చూసి ఓర్వలేని అన్న అయ్యో, కపటం కలిగినోడు, కుట్ర కలిగినోడు, కుతంత్రం కలిగినోడు, ద్వేషం కలిగినోడు, పగ కలిగినోడు, ఓర్వలేనోడు వెనకకే వెళ్ళి ఏబేలుని చంపేశాడు. ఏబేలు ఏమన్నా కానీ ఒక నీతి మంతుని చంపినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏ కయ్యోన్, నీతి మంతుడైన ఏబేలుని ఎందుకు చంపావు? అతడు ఏ ఆది చేశాడు? అతడు నీతిగా జీవించడమేనా? అతని ఆశీర్వాదాలు నేను పొందుకుందామనుకున్నా అంటాడు. ఎలా వస్తుంది? పనుల సొత్తు ఆశించేవాడు ఆశీర్వాదాలను పొందడు, నిత్యము అగ్నిలో కాల్చబడతాడు, హఠాత్తు మరణిస్తాడు. హఠాత్తు మరణం వస్తుంది. దేవునికి విరోధంగా ఉన్న వారికి దేవుని శిక్ష వస్తుంది. ఆ మాట నేను చూస్తాను. స్తోత్రం. పడవచ్చును. మార్గము విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును దేశించువారు ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటని ఎవరైనా తిరస్కరించారా హఠాత్తు మరణము పొందుతారు, శిక్ష విధించబడతాడు. ఇది దేవుని సన్నిధి, నిత్యము అగ్ని మండుచున్న స్థలమిది. ఇది దేవుని గదిలే. ఈ స్థలము ఎంతో భయంకరం. ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ మాటని, ఈ గద్దింపుని విని లోబడాలి. అంతేగాని లోబడక నేనే అన్నావా ఖతం, గేర్ ఖతం, దుకాన్ బంద్ అవుతుంది. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుతున్నది. నరుల హృదయము మరీ తేటగా కనబడుతుందంట. హల్లెలూయా. తెల్ల నీళ్ళు ఉంటాయి. మనము 10 పైసలు వేస్తే, 1 రూపాయి వేస్తే కూడా అందులో జాగ్రత్తగా కనబడతాయి నీళ్ళలో. అవునా లేదా? కొన్ని వాటర్ జాగ్రత్తగా ఉంటుంది. ఆ నీళ్ళల్లో ఏదైనా అడుగున పడ్డది కూడా కనబడతారు. దేవునికి ఎంత లోతైన కొయ్యైన పాతాళమైన పాతాళ కోపమైనటువంటి హృదయములో ఏముందో దేవునికి జాగ్రత్తగా కనబడుతుంది. ఈరోజు మనందరి హృదయాల్లో ఏముందో ఈరోజు ఇక్కడ అందరూ రాజు నిద్రపోకు, హల్లెలూయా. ఏముందో దేవునికి తేటగా కనబడుతుంది. నువ్వు మందిరానికి దేవుని పరీక్షించడానికి వస్తున్నావా? దేవుని శోధించడానికి వస్తున్నావా? స్వార్థం కోసం వస్తున్నావా? పగతో వస్తున్నావా? కక్షతో వస్తున్నావా? దేవుని మీద ప్రేమతో వస్తున్నావా? మనసుల స్వార్థం కోసం వస్తున్నావా? ఇవాళ చనిపోతే దేవుని రాజ్యం ఎంత పడతానని వస్తున్నావా? అన్ని కూడా దేవునికి ఈరోజు తెలుసు. హల్లెలూయా. దేవుడు హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు అండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాకేంటో ఏం మాట్లాడాలో దేవుడు బయలుపరుస్తేనే తప్ప మనం ఏది మాట్లాడలేదు. ఈరోజు ప్రతి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ హృదయాలు ఎలా ఎరిగాడు? ఆయనని చాలా మంది శోధించారు.
శోధించారు యేసు ప్రభుని. దేవుని శోధించిన వాళ్ళు ఉన్నారు, అందుకే మాట్లాడుతున్నాడు మాట. చూస్తారా? ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 20:12 ఒకడు దేవుని ఆలోచన ఎలా చేస్తున్నాడో చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీతిమంతులను పరిశోధించువాడు ఎవరంట? ఎవరు పరిశోధిస్తారు? అమ్మా అన్నారు ఇక్కడ. యాసం వస్తుందా? అర్థమవుతుందా? కూర్చుంటే కూర్చుంటే చేతగాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఈరోజు ప్రబోధనము, ఆయన శరీరము, ఆయన రక్తము త్రాగడానికి ఉన్నాం. అయితే శాపగ్రస్తులు కాకూడదు, అనారోగ్యాలు వస్తాయి. నీతిమంతుడిగా లేకుండా, తప్పులు ఒప్పుకోకుండా ఎవరైతే ప్రబోధనం తీసుకుంటారో, ఎవరైతే రక్తము తాగుతారో వారికి రోగాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, యాక్సిడెంట్లు అవుతాయి, రోగాలు వస్తాయి, అనేకమైన శ్రమలు వస్తాయి. నీతిమంతుడిగా ఉండాలి. ఈరోజు ఒప్పుకొని మళ్ళీ నిన్నాడు మళ్ళీ ఒప్పుకుంటాను, పదే 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 తప్పులు చేస్తానంటే దేవుడు ఊరుకోడండి, శోధిస్తాడు. ఏమనుకుంటున్నాం? దేవుని సన్నిధి అంటే ఏమనుకుంటున్నాం? దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నాం? దేవుని మందిరాన్ని అనాలోచన చేయకూడదు. ఆయన శరీరము, ఆయన రక్తం అంటే భయంకరమైనది. కళ్ళు దాగి ప్రబోధం తీసుకోకూడదు, సార దాగి తీసుకోకూడదు, అబద్ధాలు ఆడి తీసుకోకూడదు, మోసం చేసి తీసుకోకూడదు, కక్ష, క్రోధము, మత్సరము, మదము, పగ కలిగి తీసుకోకూడదు. యథార్థత కలిగి ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి, పవిత్రులై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. ఏమనుకుంటున్నారు? దేవుని సన్నిధి, దేవుని మాటలంటే అనాలోచన చేస్తున్నారా? నష్టపోయేది మీరే. బాగా గుర్తు పెట్టుకోండి. దేవునితో సావాసము చేసి దేవుని ఎవరైతే వ్యతిరేకిస్తారో, దేవుని నుండి మీరు వేరైపోతారు. ఈయన ఉన్నట్టున్నాడు అంటున్నాడు, నేను ఈ మందిరానికి పోను, నేను వేరే పోతాను, ఎక్కడైనా పోతాను అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? తనకు తనే వేరుగా చేసిన రాజ్యాలు పాడైపోయాయి. తనకు తనగా వేరుపడ్డ రాజ్యాలు పాడైపోయాయి. దేవుడికి దూరంగా పోయినవాడు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు, వారి కుటుంబాలు నాశనం అయిపోయారు. ఎన్ననుకుంటున్నారు? దేవుని మాట అంటే నా మాట అగ్ని వంటిది కాదా, పత్తలు వేసుకునే వంటిది కాదా అన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 12:25 త్వరగా. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లానే తనకు తానే విరోధముగా ఏర్పడిన ప్రతి రాజ్యము ఇంకా తనకు తానే విరోధముగా ఏర్పడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. చాలు. హల్లెలూయా. ఏమనుకుంటున్నావు? దేవుని మీద విరోధంగా ఉన్నావా? కాలిపోతావు. వేరే నువ్వు సాధించేదేం లేదు, నష్టమే తప్ప. తనకు తాను వేరుపడిన ఏ రాజ్యమో వర్తిల్లదంట. తనకు తాను వేరుపడ్డ ఏ పట్టణమో నిలవలేదు. తనకు తాను ఏర్పడ్డ ఏ ఇల్లు వర్తిల్లదు. తగ్గింపు కలిగి ఉండాలి, ఎరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా ఉండాలి. పెద్దవాడు తల్లిదండ్రి అయినా, మనకంటే పెద్దవాడు ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు లోపలాలి. నువ్వు నన్ను ఇలాగన్నా ఎందుకన్నావు, నన్ను ఇలా తింటావు, అలా కొట్టావు అనకూడదు.
సేవకుల యొక్క గద్దింపు తైలాభిషేకం అవుతుంది. హల్లెలూయా. ఎవరైతే గద్దింపుకు లోపడతారో వారి ఇల్లు ధననిధితో నిండబడుతుందంట. కాబట్టి లోబడే తత్వం కలిగి ఉండాలి. లోబడని ప్రతి ఇల్లు ఏమవుతుందంట? వర్ధిల్లదు. లోబడాలి. లోబడే తత్వం కలిగి ఉండాలి. లోబడే మనసు కలిగి ఉండాలి. విరోధముగా ఏమి సాధించేది లేదు, నష్టము తప్ప. 22:18 మత్తయి సువార్త 22:18 వస్తుంది. యేసు వారి చెడుతనమును ఎరిగి వేషధారులైన నన్నెందుకు పరిశోధిస్తున్నారు? చూసారా? నన్నెందుకు శోధించుతున్నారు? చాలు. హల్లెలూయా. చూసారా? ఇలా చాలా మంది సేవకులని శోధించేవారు లేచారు, సేవకులని బాధించేవారు లేచారు. కానీ నష్టం ఎవరికి? ఎవరైతే సేవకులని దూషిస్తారు, సేవకులని అవమానిస్తారు, సేవకులని నిందిస్తారు, సేవకుల మీద చెడ్డగా మాట్లాడతారు, వారి ఇల్లు నిలవదు, వారి పిల్లలు. ఏందనుకుంటున్నాం? సేవకుడంటే సమస్త సంపద మురికి కుండలతో సమానంగా, పెంట కుప్పతో సమానంగా ఏంచి త్యాగం కలిగి నిలబడ్డారు. దేవుని యొక్క ప్రజలని కాపాడాలని, దేవుని యొక్క ప్రజలు బాగుపడాలని, దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, మంచి ఆరోగ్యాలు ఉండాలని కన్నీరు 24 గంటలు దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా మొదల జీవితం కలిగి ఏడుస్తున్నామండి. అన్ని వదిలేసి నా దేవుని బిడ్డలు బాగుపడాలని సమస్త ధనాన్ని వదిలిపెట్టి, సమస్త పనులను వదిలిపెట్టి, సంపద వదిలిపెట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాం. ఎందుకో తెలుసా? దేవుని ప్రజలందరూ బాగుండాలని ఏడ్చే సేవకులని దూషిస్తారా? సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? భూమి మీద ఉన్న ప్రతి సేవకుడు మండుతున్న తేజమైంది యొక్క సేవకుడు అండి. శత్రుఘ్న మేషక్ అగ్నిగోళని అగ్నిలో వేసిన రోషం కలిగినటువంటి సేవకులుగా ఉంటారు. సింహాల బోర్డు వేసిన సింహాలను చేరలేవు, అగ్ని కాలలేదు. కారణం జీవం కలిగిన దేవుని సేవ కొరకు అర్పణ కలిగిన వారు, ప్రాణాలతో సైతం పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడే సేవకుడు. ఈరోజు ఉత్తగా లేదండి. ఇక్కడ అన్ని చేసి అన్ని వదిలిపెట్టి రౌడీజం, గుండాయిజం, పట్ట పగలు, ఇష్టము ఈ వీరి కొట్టు అంటే 2 నిమిషాలు కొట్టాను పడేసా. 10 మంది పట్టుకుంటే ఒక చట్టలో ఎదురు కొట్టిన వాడిని అన్ని విద్యలు నేర్చుకొని అన్ని వదిలిపెట్టి ఈరోజు దేవుని సన్నిధిలో చచ్చిన కుక్క వలంటున్నాను. పండుకున్న సింహాలని సేవకుడు అంటే తక్కువ చేస్తున్నారా? ఒక్కొక్క సేవకుడు మంచి పైవాళ్ళు ఉన్నారు, మంచి ఉద్యోగాలు, లక్షలు వదిలిపెట్టి వచ్చారు. ఒక్కొక్క సేవకుడు మంచి నక్సలైట్లు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, యుద్ధ శూరులు ఉన్నారు, బాడీ బిల్డర్లు ఉన్నారు, కరెక్ట్ ఫైటర్లు ఉన్నారు. అన్ని వదిలిపెట్టి పౌలు పరిశుద్ధమైన పౌలుగా మారాడని అన్ని వదిలిపెట్టి దేవుని కొరకు ప్రాణాలు అర్పించగలిగిన సేవకులని ఈరోజు సేవకులను దూషిస్తారా? సేవకుడు అంటే ఏమనుకుంటున్నారు? జాగ్రత్త. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎవరి హృదయాల్లో ఏముందో దేవుడు ఎరిగినవాడు. కాబట్టి సేవకుని దుఃఖ పెట్టావా, దేవుడు నీ కుటుంబంలో దుఃఖము కలగజేస్తాడు. దేవుని దూషించావా, నీ కుటుంబం అంతా ఆగమాగమైపోతుంది. ఎవడు కాపాడేవాడు ఉండడు. నా సేవకుని ముట్టినవాడు నా కనుగుడు ముట్టినట్టు అన్నాడు. ఏందనుకుంటున్నారు? నా సేవకుని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టు అన్నాడు. నా సేవకునికి ఏది
అది నాకే ఇచ్చినట్టు అన్నాడు. ఉత్తగల్లా. కాబట్టి జాగ్రత్త. దేవుడు రహస్యములు ఎరిగిన వాడు, హృదయ రహస్యములు ఎరిగిన వాడు. ఈరోజు నువ్వు కళ్ళు దాగి వస్తున్నావా, సారదాగి వస్తున్నావా, అబద్ధాలాడుతున్నావా, కొండాలు చెప్తున్నావా, సదుగుతున్నావా, గొడుగుతున్నావా? మోసం మీద ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది అలాగే సరిగారు, ఒరిగారు. మోసం కోపం వచ్చింది. ఎవరైతే నన్ను ఇప్పుడు దూషిస్తున్నారో ఇప్పుడే ఆ నిలిచిన స్థలంలో వారి యొక్క భూమి కదిలి పాయలై ఆ లోయలోకి పోతుంది కాక అంటే వెంటనే వాళ్ళందరూ కూడా మోష మీద సరిగినోళ్ళు దొరికినోళ్ళు పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఏలిషని బట్టతలోడా అని 40 మంది అరుస్తూ వెగతాలు చేస్తూ ఉన్నప్పుడు లేదు దైవం జరుగుతుంది. అయితే ఎప్పుడే అడవిలోకి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి వీళ్ళని చేయించి వెంటనే అడవిలోకి 2 ఎలుగుబంట్లు వచ్చి 40 మందిని చీల్చి వేసింది. ఒక్కొక్క సేవకుని చరిత్ర చెప్తే భయంకరంగా ఉంటుంది. నేను దైవజనుని అయితే ఏలియాడు ఈ 80 మందిని ఆకాశం నుండి అగ్నికి పూర్తి చేయని కాక అని ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్నికి వారిని పూర్తి చేసేసింది. దయచేసి సేవకుడు అంటే తనవచ్చినాడు. ఆ రోజున్న దేవుడు ఈ రోజు ఉన్నాడు. ఆ సేవకులతో ఉన్న దేవుడు ఈ సేవకులతో ఉన్నాడు. ఆ ప్రజలతో ఉన్న దేవుడు ఈ ప్రజలతో ఉన్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో ఉన్నా, బయటలో ఉన్నా, రాజ్యంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ప్రజలతో ఉన్నా మనం ఎక్కడ కూడా పాపంలో పడిపోకూడదు. పాపపు మాటలు మాట్లాడకూడదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు యథార్థవంతుడు, యథార్థంగా ఉండాలి. ఈ రాత్రి ఈ పగలే దేవుడు వస్తే ఎత్తబడతావా? నువ్వు సంపాదించింది తీసుకెళ్తావా? ఏది శాశ్వతము కాదండి. మంచి కోటేశ్వరులు, మంచి డ్యాన్స్ మాస్టర్లు, మైకేల్ జాక్సన్ కోరుకునేట కానీ చనిపోయాడు. అన్ని కోరుకున్నా ఎవరు బతికించలేదంటారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు పిలిచిన తర్వాత ఎవరి తరంగాలు ప్రకటించడం. కాబట్టి మనము జాగ్రత్తగా ఈరోజు దేవుని మందిరంలో ఉన్న జనంగమా దేవునికి మనము లోబడి ఉందాం. మార్కు సువార్త చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 8వ వచనం. త్వరగా మీకు చూపిస్తాను. హల్లెలూయా. మనసులో ఏమనుకుంటున్నారో వెంటనే దేవుడు ఆత్మలో తెలుసుకున్నాడన్న. నాకు అప్పుడే అర్థమైపోతుందండి. ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారు మనసులో అనుకుంటే దేవుడు నిజంగా బయలుపరుస్తాడు. దేవుని ఆత్మ కలిగిన సేవకులుగా ఉన్నాం. అప్పుడే అర్థమైపోతుంది ఎవరి మనసు ఎలా ఉంటుందో, ఎవరి ఆలోచనలు ఇప్పుడు ఎలా చేస్తున్నారు. నేను చాలాసార్లు ఎవరితో నేను మాట్లాడినప్పుడు బాధగలిగితే నాకు అప్పుడే అర్థమై వారికి ఫోన్ చేసి నువ్వు ఈ విషయంలో బాధపడ్డావంటే అవును అంటారు. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ ఏది కూడా రహస్యమైంది బయలుపరచబడక మానదు అన్నాడు. సరే, ఇంకో మాట. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల ముందు ఘనంగా హల్లెలూయా.
గొప్పవాడని, నీతిమంతుడని, బుద్ధిమంతుడని, దేవుని ముందు మనం ఏదో నటన చేస్తే దేవునికి అది అసహ్యం అంట. ప్రజలందరూ మెచ్చుకున్నారనుకో, మనుషులు అన్నింపు పొందుతా ఉంటే నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు, నన్ను అందరూ మంచోడు అంటున్నారు అనుకుంటే దేవుని దృష్టిలో నువ్వు చెడ్డదానివే, చెడ్డవాడు. లోకమంతా నేను వెలివేసినట్టుగా ఉన్నప్పుడే దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా. ఎంతమందికి ఆయాసం అవుతుంది అన్నారని చెప్పండి. హల్లెలూయా. మీరు నిజంగా దేవుని మాట వింటున్నారైతే హల్లెలూయా. మంచిది. ఇంకో మాట చివరిగా ఒక మాట గురించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 24. అయితే యేసు ఆ. అందరినీ ఎరిగినవాడు గనుక అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆ, ఆయన మనిషిని అంతర్యమును ఆయన మనిషి అంతరింద్రియములను ఎరిగినవాడు ఎరిగినవాడు గనుక ఎవడు మనిషిని గూర్చి ఆ. ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. అయితే మన కోసం సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు కూడా దేవుడు పరిశుద్ధుడు. సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరమా లేదు. కానీ నీ కోసం, నా కోసం సాక్ష్యం ఇవ్వాలి. మన సాక్ష్యం ఎలా ఉంది? మనము వీధుల్లో ఎలాగున్నాం, ఇంట్లో ఎలాగున్నాం, సంఘంలో ఎలాగున్నాం, సమాజంలో ఎలాగున్నాం, మన కొరకు సాక్ష్యం ఎలాగుంది? అయితే సంఘంలో, ఇంట్లో సాక్ష్యం, సంఘంలో సాక్ష్యం, సమాజంలో సాక్ష్యం కలిగి ఉన్నప్పుడే దేవుని దగ్గర సాక్ష్యం. ఎప్పుడు దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు చూస్తాడా లేదా? మనం ఇక్కడ ఉన్నాయన్నీ చూస్తాడా లేదా? నేను దేవుని కనబడనయా, నేను ఎవ్వరు కనబడకుండా రహస్యంగా ఉంటాను చేయదు. నన్ను దేవుడు చూసుకోలేడు. నేను చేసే పాపాలు, నేను చేసే పుణ్యాలు, నేను మాట్లాడే మాట దేవుడు నిలబడతలేదు. దేవుడు చూస్తున్నాడు, అందరూ చేస్తాను అంటే దేవుడు చూస్తున్న దేవుడు అని మీకు కూడా అర్థమైంది. కాబట్టి అర్థమైన మనం ఇప్పుడు ఏం చేయాలా? తప్పులు ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్న మనం మొక్కరిద్దాం. త్వరగా మొక్కల మీద ఉంది, మొక్కల మీద ఉంది దేవుడి